29వ అధ్యాయం 18వ వచనం కదది. చదవండి. సామెతలు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలండి. ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చెప్పాను నేను. వితౌట్ విజన్ ద పీపుల్ పెరిష్. దర్శనము లేకపోతే ప్రజలు నశిస్తారు. మరొక తర్జుమాలో ఏముందంటే వితౌట్ రెవల్యూషన్ ద పీపుల్ పెరిష్. ప్రత్యక్షత లేకపోతే ప్రజలు నశిస్తారు. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కావాలి. ప్రభు అయినటువంటి యేసయ్య దేవునిని గూర్చి మనకు ప్రత్యక్షపరిచారు. ఆ మాట ఒకటి మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. దేవునికి స్తోత్రం. నీ నామమును ప్రత్యక్షపరచితిని. లోకము నుండి నీవు నాకు మనుష్యులను అనుగ్రహించావు అంటే అర్థం ఏంటంటే సంఘం యేసయ్యకు అనుగ్రహింపబడిన వధువ. మనము యేసయ్యకు అనుగ్రహింపబడినటువంటి ప్రజలం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నేనేం చేశానంటే నీ నామమును ప్రత్యక్షపరచితిని. ఈరోజు ఆయన నామ ప్రత్యక్షత మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన నామ ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే మనందరికీ తెలుసు కదా, ఆయన నామం యేసుక్రీస్తు. ఇంకా దానిలో ప్రత్యక్షత ఏముందండి అని మీరు అనొచ్చు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే దేవుని యొక్క నామము, దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఆయన నామం తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ వారం ఒక్క నామాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ నామ ప్రత్యక్షత మనం చూడాలి. ఈ నామ ప్రత్యక్షత మనము అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అనుకుంటున్నటువంటి ఆయన నామములలో ఒకటి ఏంటంటే ఆయన నామము యెహోవా ఈరే. ఏం పేరు? ఆయన ఏమై ఉన్నాడంటే యెహోవా ఈరే అయ్యున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే సమకూర్చువాడు. యెహోవా ఈరే అనగా సమకూర్చేటువంటి వాడు. దేనినైతే మనం పోగొట్టుకున్నామో దానిని సమకూర్చేటువంటి వాడు. ఏ సమయాన్నైతే మనం పోగొట్టుకున్నామో సమయాన్ని కూడా మనకు సమకూర్చేటువంటి వాడు. ఏ సంతోషాన్ని అయితే పోగొట్టుకున్నామో దానిని మరలా సమకూర్చేటువంటి వాడు. ఆరోగ్యమును సమకూర్చేటువంటి వాడు. ఆయన సమకూర్చు దేవునిగా మనం చూడాలండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి. ఆయన పేర్లలో ఒకటి ఏంటంటే యెహోవా. అందరూ చెప్పండి, యెహోవా ఈరే అంటే సమకూర్చువాడు. ఎంత సమకూరుస్తాడు? అది ఏదైతే మనం కోల్పోయామో దానిని అనేక రెట్లుగా సమకూర్చేటువంటి వాడు. ఇప్పుడు ఒక వాక్య భాగాన్ని మీకు చదువుతాను నేను. ఏ విధంగా వారికి సమకూర్చాడు అనేటువంటి మాటలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి
యెషయా గ్రంథానికి రండి. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం మొదటి వచనం 52 మొదటి వచనం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. ఇది యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చెప్పాలి మీరు. 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చెప్పండి. 66 పుస్తకాలు కదా. అందుకే యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే చిన్న బైబిల్ అంటారు. ఏంటది? చిన్న బైబిల్. ఇందులో బైబిల్ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి కదా. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అమ్మా? ఎన్ని ఉన్నాయి? 39. 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఎన్ని ఉన్నాయి? 27. అంటే అర్థం ఏంటంటే 39 అధ్యాయాలు దేవుని యొక్క తీర్పును గూర్చి తెలియచేసేటువంటి అధ్యాయాలు. పాత నిబంధనలాగా దేవుని యొక్క తీర్పును తెలియచేసేటువంటి అధ్యాయాలు. రెండో భాగం దేవుని యొక్క సమకూర్పు లేకపోతే కృప గూర్చి తెలియచేసేటువంటివి 27 పుస్తకాలు. ఈ 27 అధ్యాయాలు. ఈ 27 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు 52వ అధ్యాయం. ఈ 52వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఏ స్థితిలో ఉన్నారో మనం చూడాలండి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నారు. చెరకు వెళ్ళిపోయారు. బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉంటారని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడింది. ఈ చెరలో ఉన్నటువంటి కాలములో వీరు చాలా దుఃఖంతో ఉన్నారు. ఏ విధమైనటువంటి సంతోషం లేదు. బబులోను నదుల యొద్ద కూర్చుండి వారు ఏడుస్తూ ఉన్నారు. మాకెప్పుడు విడుదల వస్తుందా? ఎప్పుడు మరలా తిరిగి మా యొక్క దేశమునకు వెళ్ళి మరలా యెరూషలేమునకు వెళ్ళి దేవుని ఆరాధిస్తామా అని చెప్పి వాళ్ళంతా కూడా దుఃఖంతో ఉన్నారు. ఇలాంటి దుఃఖముతో ఉన్నటువంటి ప్రజలను దేవుడు దర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు దేవుని యొక్క ప్రజలు, యెరూషలేము నివాసులు, దేవుని మందిరము చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు, దేవుని యొక్క నిబంధన కలిగినటువంటి ప్రజలు. అయితే వీరు చెరలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని యొక్క మాట వినలేదు. దేవుడు చెప్పాడు, నా మాట గనక మీరు వినకపోతే మిమ్ములను శత్రువులకు అప్పగిస్తారని చెప్పాడు. దేవుని యొక్క మాట వినకపోవుటను బట్టి వారు శత్రువులకు అప్పగింపబడ్డారు, చెరలో ఉన్నారు. వారి యొక్క స్థితి ఎలాగుందో ఈ వచనాలన్నీ చెప్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వచనాలన్నీ తెలియచేస్తున్నాయి వారు ఏ స్థితిలో ఉన్నారనేటువంటిది. ఇక్కడంటా ఉన్నాడు వారు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి మాటను బట్టి మనం ఆలోచిస్తే చాలాసార్లు
వారు ఎలాంటి స్థితిలో అయితే ఉన్నారో అలాంటి స్థితిలోనే మనం ఉండిపోతూ ఉంటాం. అలాంటి స్థితిలో నుండి మనము బయటకు రావాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు ఏ స్థితిలో ఉన్నారో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఇప్పుడు మనం గమనిద్దాం, ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి మాట చూస్తే ఇక్కడ 2 సార్లు లెమ్ము లెమ్ము అనేటువంటి మాట కనబడుతుంది. లెమ్ము లెమ్ము అంటే వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారు, చాలా మరి కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఇలాంటి వారిని లెమ్ము లెమ్ము అనేటువంటి మాట తట్టి లేపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, లెమ్ము అనేటువంటి మాట సాధారణంగా మనం ఎవరికి ఉపయోగిస్తామంటే నిద్రావస్థలో ఉన్నటువంటి వారికి ఉపయోగిస్తాం కదా. నిద్రావస్థలో ఉన్నటువంటి వారికి ఉపయోగిస్తాం, నిద్రపోతున్నటువంటి వారికి ఉపయోగిస్తాం. లెమ్ము లెమ్ము అని ఈ మాట మనం ఉపయోగిస్తాం. విశ్వాసులుగా మనము కూడా ఆలోచించాలి. నీవు ఆత్మీయంగా నిద్రావస్థలో ఉన్నట్లయితే నిన్ను లెమ్మని ప్రభు చెప్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. ఇక్కడ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియచేస్తా ఉన్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కో, నిద్రించుచున్నటువంటి నీవు లెమ్ము. ఎందుకంటే నీవు ఈ నిద్ర ఆత్మీయంగా నువ్వు నిద్రావస్థలోనికి వెళ్ళిపోయావు. ఎందుకంటే వీళ్ళు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండిపోయారేమో. వారికి ఆరాధన లేదు, బలి అర్పణలు లేవు, దేవుని మందిరానికి దూరమైపోయారు, దేవుని సన్నిధికి దూరమైపోయారు. దేవుని సన్నిధికి దూరమైపోయి ఆత్మీయంగా ఎలాంటి స్థితిలో ఉన్నారంటే నిద్రావస్థలోనికి వెళ్ళిపోయారు. నిద్రావస్థలో ఉన్నటువంటి వారు ఏం కావాలంటే లేవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లెమ్మో. నిద్రావస్థలో ఉన్నటువంటి దేవుని ప్రజలారా లేవండని చెప్పి తట్టి లేపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. రోమా పత్రిక 13వ అధ్యాయానికి వస్తే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు మీరు కాలమును ఎరిగి. కాలమును తెలుసుకుంటే మనకేం తెలుస్తుందంటే ఇది నిద్ర మేల్కొను వేళ అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్ర. విశ్వాసులు కాలములను వివేచించాలండి, కాలములను వివేచించాలి. విశ్వాసులు కాలములను వివేచింపరు గాని కొంగలకు కాలం తెలుసు. కొంగలకు పిట్టలకు కాలం తెలుసు. ఏ కాలమున రావాలో ఏ కాలమున వెళ్ళిపోవాలో వాటికి తెలుసు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రజలు నా న్యాయ విధిని ఎరుగరు. వాటికి తెలుసు ఏ కాలములో ఏం చెయ్యాలో, ఏ కాలం ఇది ఏ కాలము అనేటువంటి తెలుసు గాని నా యొక్క జనులకు నా న్యాయ విధి తెలియదని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి కాలమును ఎరిగి ఇది ఏ కాలములో ఉన్నామంటే నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోవాలి. ఇది నిద్రించేటువంటి కాలం కాదు, ఇది నిద్ర మేల్కొను వేళ. ఎందుకంటే
రక్షణ ఇప్పుడు మనకు చాలా సమీపంగా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది, మనకు దగ్గరగా ఉంది. పగలు రాత్రి గడిచి పగలు సమీపముగా ఉంది కాబట్టి అలాగు చేయండి. ఎలాగు చేయాలి అంటే ఈ వాక్యములో వ్రాయబడి ఉంది, మనము అంధకార క్రియలను విసర్జించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి, చూడండి ఎలాగ నడుచుకోవాలంటే అంధకార సంబంధమైనటువంటి క్రియలను ప్రేమించేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. చాలామంది వెలుగులోనికి రాకుండా చీకటినే ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, చాలామంది వెలుగులోనికి రాకుండా నిద్రనే ప్రేమించడానికి గల కారణం, పగటిని ప్రేమించకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దుష్కార్యము అనేటువంటి మాట. చూడండి, దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. వెలుగంటే అర్థం ఏంటి? వెలుగనగా యేసుక్రీస్తు ద్వారా వెలుగొచ్చింది. యేసయ్యే వెలుగై వచ్చాడు. అది దేవునికి స్తోత్రం. యేసయ్యే వెలుగు. వెలుగు యేసులో ప్రత్యక్షమయ్యింది. యేసు ద్వారా వెలుగు ఈ లోకానికి వచ్చింది. వాడు వెలుగును ద్వేషించుచు అంటే అర్థం ఏంటంటే ప్రభువు అయినటువంటి యేసయ్యను ద్వేషిస్తాడు. దేవుని సన్నిధిని ప్రేమించడు. దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని దగ్గరకు వస్తే వాని యొక్క దుష్క్రియలు కనబడిపోతాయి కాబట్టి వెలుగునొద్దకు రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మనుషులు వెలుగును ప్రేమించక, 19వ వచనం చూడండి. 19, ఆ తీర్పు ఇదే. ఎవరు తీర్పు తీర్చలేదు కానీ ఎవరికి వారే తీర్పు తీర్చుకుంటూ ఉన్నారు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులను వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు యేసు ప్రభు వెలుగన్న చోట యేసయ్య అని పెట్టుకోండి. యేసయ్య దగ్గరకు వస్తే వారి దుష్క్రియలు కనబడతాయి, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడతాయి. కాబట్టి వెలుగునొద్దకు రారు, వెలుగును ద్వేషించారు, వెలుగునొద్దకు రాకుండా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనము అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టేటువంటి సమయం అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిద్రలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేస్తాం? లెమ్ము లెమ్ము అని మనము తట్టి లేపుతాం కదా. ఒకవేళ ఇంకా మనము ఆత్మీయంగా నిద్రావస్థలో ఉన్నట్లయితే లేవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎప్పుడైతే లేస్తామో ప్రభు తట్టి మనల్ని లేపినప్పుడు క్రీస్తు
వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. కాబట్టి ఆయన వెలుగు మన మీద ప్రకాశించాలంటే మనం ఏం కావాలంటే ఈ యొక్క ఆత్మీయమైనటువంటి నిద్రావస్థ నుండి లేవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైనటువంటి నిద్రావస్థ నుండి మనం ఎప్పుడైతే లేస్తామో క్రీస్తు వెలుగు మనపై ప్రకాశిస్తుంది అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, లెగు, వెలుగు వచ్చేసింది. ఇంకా ఎంతసేపు నువ్వు నిద్రపోతూ ఉంటావు? ఎంతసేపు నీవు నిద్రావస్థలో ఉంటావు? ఎంతసేపు మత్తులో ఉంటావు? లెమ్ము, వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ మనపై ఎప్పుడైతే మనం లేస్తామో, అవును ప్రభువా నేను నిద్రావస్థలో ఉన్నాను, నేను ఆత్మీయంగా మత్తులో ఉన్నాను, చీకటిని ప్రేమిస్తున్నటువంటి వానిగా ఉన్నాను, వెలుగు నొద్దకు రాకుండా ఉన్నటువంటి వానిగా ఉన్నాను, దుష్కార్యములతోనే ఉండిపోయాను నేను. ఇదిగో నేను లేస్తున్నాను ప్రభువా, ఇదిగో నేను లేస్తున్నాను ప్రభువా అని చెప్పి మనము లేస్తే ఆయన మహిమ మనపై ఉదయిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మహిమ మనపై ఉదయించిందో ఏం జరుగుతుందో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం చూడండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. దేవునికి స్తోత్రం. అడవిలో అడవి సంతోషిస్తుంది, ఎండిన భూమి సంతోషిస్తుంది. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, యెహో కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమ ఉదయించింది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అడవిలాంటి జీవితం కావాలా? ఎడారిలాంటి జీవితం కావాలా? లెబానోనుకున్నటువంటి సౌందర్యవంతమైనటువంటి జీవితం కావాలా? ఇది మనం ఆలోచించాలి. అలాంటి జీవితం కావాలంటే ఆయన మహిమ మనపై ఉదయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి ఇది. దేవుని మహిమ మనపై ప్రకాశించాలి. క్రీస్తు నీ మీద ప్రకాశించును, క్రీస్తు యొక్క వెలుగు నీ మీద ప్రకాశించును. క్రీస్తు యొక్క మహిమను నీవు అద్దము వలె ప్రతిఫలింప చేయాలంటే నిద్రావస్థలో నుండి లేవాలి. దేవునికి స్తోత్రం. నిద్రావస్థ అంటే చెప్పాను కదా, నిద్రావస్థ అంటే దుష్కార్యములు చేయడం, నిద్రావస్థ అంటే అజ్ఞానములో ఉండడం, నిద్రావస్థ అంటే దేవునితో సంబంధము లేకుండా ఉండడం. ఇలాంటి స్థితి నుండి మనమేం కావాలంటే లేవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సియోను లెమ్ము, లెమ్ము అని చెప్పి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు, యూదులైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు. నిద్రావస్థలో ఉన్న వారలారా లెండి, లెండి, లెండి అని చెప్పి తట్టి లేపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక నిర్ణయానికి వద్దాం. మనం ఎంతసేపు మనము నిద్రావస్థలో ఉంటాం? లేద్దాం. ఆయన వెలుగు నాపై ప్రకాశించాలి అనేటువంటి ఉద్దేశంతో అవన్నీ కూడా అజ్ఞానాన్ని, దుర్మార్గతను, చీకటిని విడిచిపెట్టి మనం లేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక,
హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ మనకు సమీపంగా ఉంది కాబట్టి మనము లేవవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరందరూ అంటే అర్థం ఏంటి? విశ్వాసులు. తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తా ఉన్నాడు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులునయ్యున్నారు. దేవునికి స్తోత్రం. నేను చీకటి సంబంధిని కాదు అని చెప్పుకోవాలి మనం. నేను పగటి సంబంధిని, నేను వెలుగు సంబంధిని. కాబట్టి చదవండి అమ్మా. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చాలా మాటలు ఇక్కడ ఉన్నాయి. మనం మత్తులో, ఇతరులు మత్తులో ఉంటారు, ఇతరులు నిద్రావస్థలో ఉంటారు. వారికి లాగా మనం మత్తులో ఉండొద్దు అని చెప్పేసి అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు గమనిందాం. సియోనుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, లెమ్ము లెమ్ము. రెండవ మాట చెప్తాను. లెమ్ము అనేటువంటి మాట ఎవరితో చెప్తాం? మనం కూర్చున్న వాళ్ళతో చెప్తాం కదా. కూర్చున్న వాళ్ళతో లేకండి అని చెప్తాంగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. సియోను ప్రజలు లేకపోతే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ కూర్చున్నారు అనేటువంటిది ప్రశ్న. వీరు ఎక్కడ కూర్చున్నారు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే 52వ అధ్యాయానికి మరలా వద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. ఈ 52వ అధ్యాయంకి వస్తే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ వచనం మొదటి మాట చూడండి. ధూళి దులుపు కొనుము. చాలండి. ఎక్కడ కూర్చుంది అని మనం ఆలోచిస్తే ధూళిలో కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ధూళిలో కూర్చున్నట్టుగానే ఉండిపోతూ ఉంటారు, బూడిదలో కూర్చుని ఉండిపోతూ ఉంటారు. అందుకే చెప్తా ఉన్నాడు, ధూళి దులుపు కొనుము. నీవు లే. ఎంతసేపు బూడిదలో కూర్చుంటావు? ఎంతసేపు ధూళిలో కూర్చుంటావు? నీ ధూళిని దులుపుకో అని చెప్పి దేవుడు అంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ధూళి అంటే అర్థం ఏంటంటే విచారము. చాలా మంది జీవితాల్లో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగానే బతుకుతూ ఉంటారు. పాత నిబంధన కాలంలో ఎవరైనా తమ విచారమును వ్యక్తం చేయాలనుకుంటే వారు బూడిదలో కూర్చుండేవారు. బూడిదలో కూర్చునేటువంటి సమయం అయిపోయింది. ఇక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవిక బూడిదలో కూర్చుండవలసినటువంటి పని లేదు. నీ యొక్క విచారకరమైనటువంటి దినాలు అయిపోయాయి. ఇదిగో నేను వస్తున్నాను. నీవు ఇక విచారములో ఉండవలసినటువంటి పని లేదు. నీవు ఏ ఆనందాన్ని అయితే పోగొట్టుకున్నావో దానిని తిరిగి సమకూర్చడానికి నేను వస్తున్నాను. నీవు ధూళిలో కూర్చోవద్దు అని చెప్తా ఉన్నాడు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. మీ యొక్క జీవితాల్లో ఎవరైనా సరే ఒక విచారం అనేటువంటిది, కృంగిన స్థితి అనేటువంటిది మీ జీవితంలో ఉన్నట్లయితే నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నీవు ఆ విచారములో కూర్చుండి ఉండవలసినటువంటి అవసరత లేదు అనేటువంటి తెలియచేస్తా ఉన్నాను. దేనిని గూర్చి విచారిస్తున్నావు?
ఏది నిన్ను కృంగదీస్తూ ఉంది? ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, ధూళిలో ఇంకా ఉండొద్దు, ధూళి దులుపుకో. ధూళి అనేటువంటి మాటను గురించి చెప్పాను కదా, ఒకటి దుఃఖం. ధూళి అనేటువంటి మాట మరొకటి తెలియజేస్తుంది, అవమానం. దేవుని ప్రజలు అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. శత్రువు యొక్క అధికారం క్రింద ఉన్నారు. అవమానకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు, చెరలో ఉన్నారు. ఈ అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నారేమో ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక నీవు అవమానకరమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి పని లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవమానకరమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి పని లేదు. దేవుడు ఆయన వైపుకు గనక మనం చూస్తే, మనం లేస్తే, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారెన్నడూ సిగ్గుపడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను ఆయన తలదించుకునే వానిగా చేయడు, తల ఎత్తుకునేటువంటి వానిగా చేస్తాడు. లెగు, ఎంతకాలం విచారంతో ఉంటావు? ఎంతకాలం అవమానకరమైనటువంటి స్థితిలో ఉంటావు నీవు? లెమ్ము అని చెప్పి ప్రభు తట్టి లేపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లెమ్ము అనేటువంటి మాటను గూర్చి మనం చెప్పుకుంటున్నాం కదా. ఎక్కడ కూర్చున్నటువంటి వారిని సాధారణంగా లెమ్ము అనేటువంటి మాట మనం అంటూ ఉంటాం. మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఈ వ్యక్తి వృత్తి ఏంటంటే సుంకరి. ఈ సుంకరి అయినటువంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు, సుంకపు మెట్టు నొద్ద కూర్చుని ఉన్నాడు. సుంకపు మెట్టు నొద్ద కూర్చుని ఉంటే ప్రభు అయినటువంటి యేసయ్య అలా వెళుతూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసయ్య అలా వెళుతూ ఉన్నప్పుడు ఈ సుంకపు మెట్టు నొద్ద కూర్చున్నటువంటి వ్యక్తితో అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అనేటప్పటికీ ఇతడు లేచి అతడు ఏం చేశాడంటే ప్రభు అయినటువంటి యేసయ్యను వెంబడించాడు. అంటే అర్థం ఏంటంటే, సుంకరి అంటే ఆ రోజుల్లో పాపులుగా పరిగణింపబడేటువంటి వారు. అంటే పాపములో ఉన్నటువంటి మనిషిని ప్రభు ఏం చేస్తున్నాడంటే, వచ్చి నన్ను వెంబడించు. ఎంతసేపు నువ్వు పాపములో కూర్చుంటావు? ఎంతసేపు ఈ సుంకపు మెట్టునద్ద నువ్వు కూర్చుని ఉంటావు? ఎంతకాలం ఈ పాప జీవితాన్ని జీవిస్తావు? నన్ను వెంబడించు. అతడు చేసినటువంటి పని ఏంటంటే, యేసయ్యను వెంబడించాడేమో. ఈ రోజున ఆయన వ్రాసిన సువార్తను మనం చదువుతున్నాం. ఆ సుంకరి ఎవరో కాదు, మత్తయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. లెమ్ము. నిద్రపోతున్న వారిని లెమ్ము అంటాం, కూర్చున్న వారిని లెమ్ము అంటాం. ఇంకెవరిని లెమ్ము అంటాం? చనిపోయినటువంటి వారిని యేసయ్య అన్నాడు, లెమ్ము అన్నాడు. చనిపోయినటువంటి వారిని యేసయ్య లెమ్ము అన్నాడు. యాయీరు కుమార్తె చనిపోయింది. ప్రభు అయినటువంటి యేసయ్యని పిలిచారు. యేసయ్యని పిలిచినప్పుడు యేసయ్య లోనికి వెళ్ళాడు. యేసయ్య లోనికి వెళ్ళి ఒకే మాట అన్నాడు, చిన్నదానా లెమ్ము. చిన్నదానా లెమ్ము అనేటప్పటికీ ఆమె లేచి కూర్చుండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ రోజున చాలా మంది పాపముల చేతను అపరాధముల చేతను మృతులైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీవు లే, మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, జీవాన్నిస్తాడు, వెలుగునిస్తాడు. మృతులలో నుండి నీవు లెమ్ము.
నాలుగవ సంగతి, ఎలాంటి స్థితిలో సియోను ఉంది, ఈ ప్రజలు ఉన్నారు అనేటువంటి మాటను మనం ఆలోచిస్తే మరొక మాట మీ జ్ఞాపకం చేస్తాను. అమ్మబడిన స్థితిలో ఉన్నారు. ఎలాగున్నారు? అమ్మబడిన స్థితిలో ఉన్నారు. 3వ వచనం చదవండి, 52:3. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి గదా. చాలండి. మీరు ఊరకయే అమ్మబడితిరి అంటే ఎవరికి అమ్మబడ్డారు? శత్రువు చేతికి అమ్మబడ్డారు. మీరు శత్రువు చేతికి ఊరకనే అమ్మబడ్డారు. మీ మీద విజయం పొందడానికి బబులోను రాజు దేవునికి ఏమీ ఇవ్వలేదు. ఊరకనే వీరు చేసినటువంటి అతిక్రమమును బట్టి దేవుని ప్రజలు దేవుని యొక్క మాటను పట్టించుకోకుండా దేవుని యొక్క మాటను అతిక్రమించిన దానిని బట్టి ఏం జరిగిందంటే వారు అమ్మబడినటువంటి స్థితిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఊరకనే అమ్మబడితిరి కదా. అమ్మబడినటువంటి స్థితిలో ఉన్నారు. నిజమే ప్రియులారా, ఈ రోజున మనం కూడా, మనమంటే లోకములో ఉన్నటువంటి ప్రజలు పాపమునకు అమ్మబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అన్నటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు అన్నటువంటి మాట రోమాపత్రిక 7వ అధ్యాయములో మనం చూస్తే మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు కనబడతాయి. నేను పాపమునకు, ఎన్నో వచనమ్మా? 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి, చాలండి, పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఈ మాటను గురించి ఒక మాట చెప్తాను నేను. ప్రకృతి సంబంధిగా లేడు గాని శరీర సంబంధిగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసులైనటువంటి వారు కూడా అమ్మబడినటువంటి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంది. విశ్వాసులే గాని వారు ఏమైపోయారు? శరీర సంబంధులయ్యారు. విశ్వాసులే కానీ వారు శరీర సంబంధులు. ఈ శరీర సంబంధులైనటువంటి వారంతా కూడా పాపమునకు అమ్మబడిన వారిగా ఉన్నారు. ఒకసారి ఆలోచిద్దాం. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శరీర సంబంధులంటే అర్థం ఏంటో మీకు చెప్తాను నేను. పేరు విశ్వాసులే గాని వారు ఇంకా ఆత్మ సంబంధులు కాలేదు. విశ్వాసులైనా ఇంకా శరీర సంబంధులు గాని జీవిస్తూ ఉన్నారు. శరీర సంబంధులను గూర్చి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, శరీర సంబంధులైన మనుష్యులతో శరీర సంబంధులైనటువంటి మనుష్యులే అనియు క్రీస్తునందు ప్రసిబిడ్డలే అనియు, ఆ బయట అతను పక్కన కూర్చోమనండి. ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంది. అతను ఎవరో నాకు తెలియదు. దేవుని సన్నిధిని గౌరవించి పక్కన కూర్చో. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున
పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులయ్యుండుట వలన ఇప్పుడును బలహీనులయ్యున్నారు కారా. చూడండి, శరీర సంబంధుల్లో ఏముంటాయో చెప్తా ఉన్నాడు. మీలో అసూయలు కలహములు ఉండగా శరీర సంబంధులే నడుచుకుని వారు, శరీర సంబంధులై నడుచుకుని వారు కారా. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, శరీర సంబంధులు ఏంటంటే వీళ్ళలో ఏమున్నాయి? అసూయలున్నాయి, కక్షలున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఒకవేళ ఇలాంటివి మనలో ఉన్నట్లయితే మనం ఇంకా ఏ స్థితిలో ఉన్నామంటే మనం శరీర సంబంధులుగా ఉన్నామనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ప్రజలు అమ్మబడిన స్థితిలో ఉన్నారు అనేటువంటిది మనం గమనించాలి. అయితే ప్రియులారా, ఒక శుభవార్త ఏంటంటే అమ్మబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభు విడిపించేటువంటి వాడనేటువంటిది జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభువు విడుదల చేస్తాడు. ఇంకా వీరు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటిది మనం చూస్తే 52వ అధ్యాయానికి మరలా రండి. 52వ అధ్యాయం, యెషయా 52వ అధ్యాయం 2వ వచనం. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. నీ మెడకట్లు విప్పివేసుకొనుము అంటే అర్థం ఏంటంటే కట్లతో బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కట్లతో బంధింపబడ్డారు. నిజమే ప్రియులారా, ఈ రోజున విశ్వాసులు కూడా కట్లతో బంధింపబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కట్లతో బంధింపబడి ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, 18 ఏండ్ల నుండి బంధింపబడినటువంటి ఒక స్త్రీ ఉంది. సాతాను చేత బంధింపబడి నడుము వంగిపోయి ఏ మాత్రమును కూడా చక్కగా నిలువలేనటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమెను ఆ బంధకముల నుండి ప్రభు విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున క్రైస్తవులు అనేకమైనటువంటి బంధకములతో ఉన్నారు. పారంపర్యమైనటువంటి ఆచారాలు ఒక కట్టు, పారంపర్యమైన ఆచారాలు. వాక్యాన్ని ప్రక్కన పెడతారు, ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తారు. దేవుని ఆత్మ మనలను స్వతంత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. రెండవది మనం చూస్తూ ఉన్నాం, కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేయునో వాడే స్వతంత్రుడు అని బైబిల్లో మనం చదువుతున్నాం. కట్లు విప్పుకోవాలి, మెడకు కట్టబడినటువంటి కట్లు విప్పుకోవాలి. పారంపర్యాచారం అనేటువంటి కట్టులు, ఇంకా డినామినేషన్ సంస్థలు అనేటువంటి కట్లు, ఇవన్నీ కూడా విశ్వాసులకు కట్టబడినటువంటి కట్లు. నీ మెడకట్లు విప్పుకొనుము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఏ స్థితిలో ఉంది అని మనం ఆలోచిస్తే బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, నీ బలము ధరించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ బలము ధరించుకొనుము. నీ బలహీనతలో నుండి నీ విడుదల పొంది నీవు
నీ బలమును ధరించుకొనుము. ఎందుకో తెలుసా? నేను నీవు ఏదైతే కోల్పోయావో వాటిని సమకూర్చేటువంటి వాడని నేను. నీవు పోగొట్టుకున్నటువంటివి సమకూర్చేటువంటి వాడని నేను. కాబట్టి నేను సమకూరుస్తాను. కాబట్టి నీవు లెమ్ము, నీవు లెమ్ము. నీ బలమును నేను సమకూరుస్తాను. నీ అవమానమును తొలగిస్తాను. నీ దుఃఖమును తీసివేసి నేను నీకు సంతోషాన్ని నేను సమకూరుస్తాను. బంధింపబడినటువంటి స్థితి నుండి విడిపించి నీకు విడుదల కలుగ చేస్తాను. ఈ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే సమకూర్చాలని చూస్తున్నాడు. ప్రియులారా, ఒకవేళ మనం ఈ యొక్క ప్రజలు ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఒక శుభవార్త చెప్తాను నేను. ఆ శుభవార్త ఏంటంటే ప్రభువు మన మధ్యకు వచ్చాడు. అది ప్రభువు మన మధ్య ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎందుకున్నాడంటే సమకూర్చడానికి ఉన్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. జకర్యా గ్రంథానికి రండి. పరిశుద్ధ గ్రంథం నుండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి సియోను ప్రజలకు గొప్ప శుభవార్త ఏంటంటే, ఓ సియోను నివాసులారా, మీరు బహుగా సంతోషించండి. దేవునికి స్తోత్రం. కృంగిపోవద్దు, విచారంతో ఉండొద్దు, కట్లతో బంధింపబడి ఉండొద్దు, బలహీనంగా పడి ఉండొద్దు. ఒక సంతోషం ఏంటంటే బహుగా సంతోషించండి. నీ రాజు, నీ రాజు. దేవునికి స్తోత్రం. ఈ రాజు నా రాజు, ఈ రాజు నీ రాజు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరి రాజు ఆయన. ఈ రాజు ఎలాంటి వాడంటే మిగిలిన రాజుల వంటి రాజు కాదు ఈయన. నీ రాజు ఎలాంటి వాడంటే నీతిపరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.